everyone, welcome to our channel VTV Vinny Telugu Vlogs. So it's been a while. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టాప్ 3 జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ 2026. మనం ఈ రోజుల్లో యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసమే మాట్లాడుతున్నారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వీడియోస్ ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మాట్లాడుతున్నారు. లైక్ డేటా ఎంట్రీ అంటున్నారు, టైపింగ్ వర్క్ అంటున్నారు, ఎంట్రీ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ, ట్రైనింగ్ ఫీ, వీటన్నిటి కోసం మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ అ బిగ్ స్కామ్. చాలా మంది స్కామ్స్ చేస్తున్నారు. లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి మనీ పే చేయించుకున్న తర్వాత ఇవన్నీ స్కామ్ జరుగుతున్నాయి. సో నేను ఈ రోజు ఇండియాలో అండ్ గ్లోబల్లో వెల్ నోన్ కంపెనీస్ లో యాక్టివ్ రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే నేను మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. సో ఇట్స్ నాట్ లైక్ జస్ట్ జాబ్ రోల్ చెప్పి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకోవట్లేదు. ప్రతి రోల్ కోసం ఇన్ డెప్త్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ రోల్ ఏంటి, కంపెనీ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఆ రోల్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా లేదా, అండ్ వన్స్ ఈ రోల్లోకి వెళ్ళిన తర్వాత మీకు కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి కోసం అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ జాబ్ ఓపెనింగ్ వచ్చేసి మీ అందరికీ బాగా వెల్ నోన్ కంపెనీ అమెజాన్ నుంచి. సో అమెజాన్ గురించి స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా అమెజాన్ నుంచి షాపింగ్ చేసి ఉంటారు. కానీ అమెజాన్ కేవలం షాపింగ్ వెబ్సైటే కాదు, ఆ షాపింగ్ కంపెనీయే కాదు. అమెజాన్ బిజినెస్ డివిజన్స్ ఏంటి, అసలు అమెజాన్ దేని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలెక్సా, ప్రైమ్ వీడియో, అడ్వర్టైజింగ్, పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ అండ్ రోబోటిక్స్, ఇవన్నీ అమెజాన్ బిజినెసెస్. సో ఇవన్నీ అమెజాన్ బిజినెస్ చేస్తూ రీసెంట్ ఇయర్స్లో అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది. అలెక్సా ఇంప్రూవ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం షాపింగ్ రికమెండేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ సెల్లర్ ఏఐ ఇంప్రూవ్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి హ్యూమన్ ఎక్స్పర్ట్స్ అవసరం. సో ఆ ఏఐ ఎక్స్పర్ట్స్ లో ఇంట్రెస్టింగ్ రోలే ఏఐ బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్. అండ్ హియర్ కమ్స్ అవర్ ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ, ఏఐ బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అమెజాన్. అసలు ఏఐ బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అన్న ఏఐ బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ అంటున్నారు కదా, దీనికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలా, కోడింగ్ రావాలా, లేకపోతే మీరు ఏమైనా కోడ్ రాస్తారా, ఇటువంటి డౌట్స్ అన్ని రావచ్చు. దీని అన్నిటికీ ఆన్సరే నో. ఎందుకంటే సింపుల్లీ అసలు ఏఐ బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. మీరు చాట్ జీపీటీకి ఒక క్వశ్చన్ అడిగారు, అది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. అదే సేమ్ క్వశ్చన్ మీరు జెమినైని అడిగేటప్పుడు అది ఇంకో రెస్పాన్స్ ఇస్తుంది. అదే సేమ్ క్వశ్చన్ మీరు క్లౌడ్ని అడిగేటప్పుడు అది వేరేలా రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ 3 రెస్పాన్సెస్, ఈ 3 ఏఐస్ 3 రెస్పాన్సెస్ 3 డిఫరెంట్గా ఇస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఆ 3 రెస్పాన్సెస్లో ఏది యాక్యురేట్, ఏది కస్టమర్కి సేఫ్ అండ్ ఏది కస్టమర్కి యూస్ఫుల్ అని ఐడెంటిఫై చేయడాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు కోడ్ రాయరు, ఏఐని డెవలప్ చేయరు, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేయరు. మీరు సింపుల్గా ఏఐని బెటర్గా వర్క్ చేయడానికి ఏఐకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దాన్నే ఏఐ బెంచ్ మార్కింగ్ అంటారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ డైలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం తెలుసుకుందాం. అంటే మీ డైలీ టాస్క్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ మీరు లాగిన్ చేస్తారు. లాగిన్ చేయగానే మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో మీకు కొన్ని టాస్క్స్ అసైన్ అయ్యి ఉంటాయి. సో ఆ టాస్క్స్ అంటే ఏం లేదు, ఏదైతే ఏఐ మీకు రెస్పాన్సెస్ ఇస్తుందో అవే అనమాట. సో ఫస్ట్ మీరు వాటిని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాటిలో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి వాటి ఫ్యాక్చువల్ చెక్ కూడా చేస్తారు. చెక్ చేసిన తర్వాత అది ఏదైతే యాక్యురేట్గా ఇచ్చిందా లేదా, ఆ రెస్పాన్సెస్ యాక్యురేట్గా ఇచ్చిందా లేదా, అట్ ద సేమ్ టైం అది కస్టమర్కి యూస్ఫుల్ అండ్ సేఫా కాదా అని చెక్ చేసి దాంతోపాటు మీరు కంపెనీ క్వాలిటీ గైడ్ లైన్స్ని మీట్ అవుతూ మీరు ఆ ఏదైతే రివ్యూస్ ఉన్నాయో వాటికి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇదే మీ డైలీ డే టు డే వర్క్ అనమాట. ఫ్రెండ్స్, కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు ఈ జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఇట్ మైట్ బి బీటెక్ ఆర్ ఐదర్ ఇట్ మైట్ బి డిగ్రీ. అండ్ ఎంబీఏ వాళ్ళు కూడా హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది. కమింగ్ టు స్కిల్స్ రిక్వైర్డ్, సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్కి కంపెనీ కోడింగ్ స్కిల్స్ కన్నా మీకు ఈ స్కిల్స్ ఎక్కువ చూస్తాయి. అవి ఏంటంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ మైండ్ సెట్, అబ్జర్వేషన్, డెసిషన్ మేకింగ్, రీసెర్చ్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్స్ట్రక్షన్స్ని యాక్యురేట్గా ఫాలో చేయడం. ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా అండ్ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, శాలరీ.
సో ఈ పర్టికులర్ రోల్కి ఫ్రెషర్స్కి అయితే 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే 50,000 అండ్ అబోవ్ ఉండొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ వాట్ యూఆర్ హ్యావింగ్. సో మేము ఏదైతే చెప్తున్నామో ఇది యాక్యురేట్ కాదు, ఇది డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యూఆర్ హ్యావింగ్. అట్ ద సేమ్ టైం ఇది బ్యాండ్ విత్ అనమాట, అంటే 30,000 to 55,000 లోపు మీ శాలరీ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ రోల్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మీ కిందన కంపెనీ అంటే ఈ పర్టికులర్ రోల్కి అఫీషియల్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి దాని జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీరు రెజ్యూమే ఎడిట్ చేసుకోండి. సో మీ రెజ్యూమే ఏంటంటే ATS ఫ్రెండ్లీ ఉండాలి అండ్ వాళ్ళు ఏదైతే స్కిల్స్ రిక్వైర్డ్ మెన్షన్ చేశారో అది మీ రెజ్యూమేలో ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు ఆ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే మీకు ఆ స్కిల్స్ వస్తేనే మీరు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయగలరు. కాబట్టి ఒకసారి అవి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో వన్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ లింక్ వస్తుంది, అసెస్మెంట్ లింక్. ఆ అసెస్మెంట్ మీరు క్లియర్ చేయాలి. వన్స్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ అంటే అసలు మీరు ఈ రోల్కి ఫిట్టా కాదా అని చెప్పి చెక్ చేస్తారు. ఇట్స్ లైక్ ఏ స్క్రీనింగ్ రౌండ్. ఆ రౌండ్లోనే మీరు డిసైడ్ చేస్తారు వెదర్ మీ ప్రొఫైల్ ఫార్వర్డ్కి మూవ్ చేయాలా లేదా అని చెప్పి. మీరు ఆ వర్చువల్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీకు మేనేజరల్ రౌండ్ ఉంటుంది. అంటే ఏదైతే పర్టికులర్ ప్రాజెక్ట్కి మీరు అసైన్ అవ్వబోతున్నారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఒక మేనేజర్ మీకు ఇంటర్వ్యూ తీసుకుని మీరు ఆ రోల్కి సూటబుల్లా కాదా అని చెక్ చేస్తారు. సో దిస్ ఈస్ హౌ the selection process will be. Next coming to కెరియర్ ఆపర్చునిటీస్. సో చాలా మంది ఫ్రెషర్స్కి ఒక డౌట్ ఉంటుంది, అన్న ఈ పర్టికులర్ రోల్లోకి వెళ్తే మాకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో గ్రోత్ బాగుంటుందా, లేకపోతే మధ్యలో ఏదైనా డొమైన్ స్విచ్ అవ్వాల్సి వస్తుందా. సో మీకు ఇలాంటి చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. కాబట్టి నేను మీకు ఈ కెరియర్ గ్రోత్ ఎలా ఉండబోతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. బట్ కమింగ్ టు ఫ్రెషర్స్ మీకైతే ఈ పర్టికులర్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ కమింగ్ టు AA బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్. ఫస్ట్ మీరు AA బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ గా జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఇందులోనే సీనియర్ స్పెషలిస్ట్ అవుతారు. ఆ తర్వాత క్వాలిటీ అనలిస్ట్, ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. వన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ టీమ్ లీడ్ అవ్వచ్చు. సో టీమ్ లీడ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్ ఎనీమోర్. మీరు ఒక టీమ్ ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇట్ కమ్స్ అండర్ పీపుల్ మేనేజ్మెంట్ రోల్. వన్స్ టీమ్ లీడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆపరేషన్స్ మేనేజర్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ మేనేజర్ అవ్వచ్చు అండ్ ఆఫ్టర్ దాట్ సీనియర్ ఆపరేషన్ మేనేజర్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు మార్కెట్లో ప్రెసెంట్ AI ఈజ్ ద మోస్ట్ గ్రోయింగ్ అండ్ ద ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మీరు కెరియర్ కనుక బిల్డ్ చేసుకుంటే నెక్స్ట్ 10 yearsలో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు IT సైడ్ వెళ్దాం అనుకున్నా సరే మీకు ఈ స్కిల్స్ హెల్ప్ అవుతాయి. బట్ వాటికి మీరు డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే మీరు ఈజీగా ITలో కూడా స్విచ్ కొట్టొచ్చు. సో దిస్ ఈస్ హౌ ద కెరియర్ గ్రోత్ ఈస్ ఇన్ దిస్ AI బెంచ్ మార్కింగ్ స్పెషలిస్ట్ రోల్. ఫ్రెండ్స్, అమెజాన్ రోల్ కోసం మీకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సెకండ్ జాబ్ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఇన్ ఎసెన్షియల్. సో ఈ కంపెనీ కోసం మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఈ కంపెనీ వినగానే అందరూ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, IT జాబ్సే ఉంటాయి అనుకుంటారు. బట్ ఇందులో చాలా non-IT జాబ్స్ కూడా ఉంటాయి, విచ్ విల్ బి ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్, రిస్క్, కంప్లైన్స్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ. ఇలా చాలా non-IT రోల్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటారు. బట్ ఇందులోని మనకి బెస్ట్ కెరియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్ ఒకటి ఉంది, అదే ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్. అండ్ ఈ జాబ్ రోల్ కోసం ఇండియాలో చాలా మందికి తెలియదు. బట్ ఈ రోల్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ మనం ఎసెన్షియల్ గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు ఆ కంపెనీ అంటే ఏంటి, అసలు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, దానికోసం తెలుసుకుందాం. ఎసెన్షియల్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీస్లో ఒకటి. 120+ కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ lakhs మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, లైక్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, రీటైల్, ఇన్సూరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఆపరేషన్స్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, ఇలాంటి చాలా డొమైన్స్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఎసెన్షియల్లోనే చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, సో మీ అందరికీ ఆల్రెడీ డౌట్ క్రియేట్ అయిపోయే ఉంటుంది, వాట్ ఈస్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అని. సో ఫస్ట్ మనం ఈ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఏంటో తెలుసుకుందాం. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం మన డే టు డే లైఫ్లోనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని మిలియన్స్ ఆఫ్ పోస్ట్ వస్తాయి, వీడియోస్ వస్తాయి అండ్ ఆల్సో కమెంట్స్, యాడ్స్ ఇవన్నీ మనకి పోస్ట్ అవుతూ ఉంటాయి. విత్ ఇన్ సెకండ్ మల్టిపుల్ చాలా పోస్ట్ అండ్ వీడియోస్ మనకి పోస్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఒక స్కామర్ ఒక యాడ్ని పబ్లిష్ చేస్తారు, అది కూడా ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, ఒక స్కామర్ కానీ ఫ్రాడ్ కానీ పబ్లిష్ చేశారు అనుకోండి. సో మనం దీన్ని ప్రివెంట్ చేయాలన్నమాట. ఆ ప్రివెంట్ చేసే టీమే ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే
ఇంటర్నెట్ ని సేఫ్ గా మెయింటైన్ చేయడానికి ఈ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అనేది వర్క్ చేస్తుంది. సో కమింగ్ టు రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కంపెనీ, సో మీ వర్క్ ఎలా ఉంటుంది కంపెనీలో అంటే మీకు కొన్ని కేసెస్ అసైన్ అవుతాయి. సో ఆ కేసెస్ లో మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ వెరిఫై చేస్తారు, లైక్ రివ్యూ చేస్తారు, ఇమేజ్ రివ్యూ చేస్తారు, వీడియోస్ రివ్యూ చేస్తారు, అండ్ ఏమైనా హేట్ కమెంట్స్ వచ్చాయా లేవా అవి చెక్ చేస్తారు. అండ్ యాడ్స్ పబ్లిష్ అవుతుంటాయి కదా, అది జెన్యూన్ యాడ్సా లేకపోతే ఏమైనా స్కామ్ యాడ్సా, ఇన్వెస్ట్మెంట్ ఫేక్ స్కామ్ యాడ్స్ వస్తుంటాయి కదా అవి రివ్యూ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా అకౌంట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, లైక్ జెన్యూన్ అకౌంట్స్ అయితే పర్లేదు, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేక్ అకౌంట్ యూ విల్ బి రివ్యూయింగ్. సో కేసెస్ ఇలా వ్యారీ అవుతూ ఉంటాయి. కొన్ని టైమ్స్ మీకు చాలా ఈజీ కేసెస్ రావచ్చు అండ్ కొన్నిసార్లు కొన్ని కాంప్లెక్స్ కేసెస్ రావచ్చు. బట్ ఏదైనా సరే సింపుల్ గా మనం కంపెనీ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి చాలా స్ట్రిక్ట్ గా మనం వాటిని రివ్యూ చేస్తాం. సో సింపుల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈ రోల్లో. ఇప్పుడు ఎలిజిబిలిటీ కోసం అయితే మాట్లాడుకుందాం. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ కంఫర్టబుల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే బెటర్, విచ్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అండ్ షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్, బికాస్ మన ప్రాజెక్ట్స్ బట్టి మన టైమింగ్స్ మారుతూ ఉంటాయి. సో షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు స్కిల్స్, ఈ కంపెనీకి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, అటెన్షన్ టు డీటెయిల్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాలసీ అండర్స్టాండింగ్, రీసెర్చ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, టైం మేనేజ్మెంట్. సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే కొంచెం యాడ్ ఆన్ అడ్వాంటేజ్, కంపల్సరీ అయితే కాదు బట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే కొంచెం అడ్వాంటేజ్. కమింగ్ టు సెలెక్షన్ ప్రాసెస్, సో మనం నార్మల్ గా ఎలా అయితే జాబ్ అప్లై చేస్తామో అలానే మన ఒఫీషియల్ సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా నేను లింక్ కూడా నా జాబ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో డైరెక్ట్ గా మీరు ఆ లింక్ మీద కూడా క్లిక్ చేసి ఈ రోల్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేస్తారు. సో వన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే, అండ్ వెరీ ఇంపార్టెంట్ నోట్, మేక్ షూర్ దట్ రెజ్యూమ్ ఈస్ ATM ఫ్రెండ్లీ. సో వన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత యుల్ హ్యావ్ అ అసెస్మెంట్. సో అసెస్మెంట్ దేని మీద ఉంటుందంటే మోస్ట్లీ ఇంగ్లీష్, లాజికల్ థింకింగ్ అండ్ బేసిక్ అనలిటికల్ క్వశ్చన్స్ మీద మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ అసెస్మెంట్ కూడా మీరు క్లియర్ చేస్తే యుల్ హ్యావ్ అన్ HR డిస్కషన్. సో అది కూడా క్లియర్ అయితే యూ విల్ హ్యావ్ అ ఆపరేషన్స్ ఇంటర్వ్యూ. సో వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ యుల్ గెట్ ది ఆఫర్ లెటర్. సో దిస్ ఇస్ ద సెలెక్షన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా రీసెర్చ్ చేసాం. సో మీకు నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలి, లైక్ జాబ్ రిలేటెడ్ వీడియోస్, ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా, రెజ్యూమే టిప్స్ కావాలా, లింక్డ్ఇన్ పోస్ట్ టిప్స్ కావాలా, సో ఎటువంటి టిప్స్ కావాలి అన్నది మీరు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. సో దట్ విల్ మేక్ షూర్ దట్ వీఆర్ డూయింగ్ దట్ వీడియోస్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జాబ్స్కి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, లైక్ అప్లై చేస్తున్నప్పుడు కానీ లేకపోతే రెజ్యూమే ప్రిపరేషన్లో కానీ ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ID లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. యూ కెన్ కమ్ అండ్ డైరెక్ట్లీ DM us so that we will help you in preparing the resume and while applying the jobs. At the same time మీరు ఇంకా ఇటువంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము కంటెంట్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ యూ కెన్ వాచ్ అవుట్ ద కంటెంట్. ఎందుకంటే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చాలా లిమిటెడ్ టైంలో ఉంటాయి. సో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి, వెంటనే మీరు జాబ్ అప్లై చేసుకోవాలంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్ ద బెస్ట్. Until then, take care and stay tuned to the channel and bye bye. bye.